చిన్నదన నీ కోసం మొత్తం లెక్క 14,75,600 రూపాయలు రా. అబ్బో 14 లక్షల రూపాయలు రా. ఇటు పెట్టు. ఏం చేస్తున్నావు? రబ్బర్ బ్యాండ్ తో మూడేస్తున్నాను బా. రబ్బర్ బ్యాండ్ చిన్న వస్తువులకి వేస్తారు, పెద్ద వస్తువుల్ని మూటల్ని తాడుతో కొడతారు. అర్థమైందా? కడ ఇంత డబ్బు ఒకేసారి చూసేసరికి కన్ఫ్యూజ్ అయిపోయాం బావా. అవునవును. నాదో ఐడియా బా. ఏంటమ్మా? ఈ డబ్బుని మనం ముగ్గురం పంచేసుకుని ఈ ఊళ్ళోంచి పారిపోదాం. పోనీ 10 మనం నొక్కేసి 4 లెక్కలు చూపిద్దామా? నీ దొంగ ఐడియా బాగానే ఉందిరా, కాకపోతే దాంట్లో చిన్న చిన్న మార్పులు చేద్దాం. ఏంట్రా మార్పులు? ఇట్రండి. ఎలా ఉంది? సూపర్ ఐడియా రా. సూపర్ ఐడియా రా. ఎక్సలెంట్ గా ఉంది. నీ జమ్మడ యజ్ఞం వంకతో నాతో సమానంగా కూర్చుంటావురా ఎలుగు బంటి యదవా. గోగుడి బాబా గారు, ఈ జమ్మడి యజ్ఞంలో మీరు సమిధ వేయండి. అలాగే యజ్ఞ జ్వాలల్లో నేతిని పొయ్యండి. రే కపట సన్నాసి, చలికాలం కదా చక్కగా మంట కాగుతున్నావురా. అయ్యా భూపతి గారు, మీరు మీ పుత్రికా సమేతంగా వచ్చి దర్భలు వేయండి. రామ్మా, ఈ జిమ్మడి యజ్ఞంలో దర్భలు వేయాలంట. అది యజ్ఞమా? చలిమంట కన్నా దారుణంగా ఉంది. అలా అనకూడదమ్మా, పవిత్ర కార్యం అది. ఊరుకోండాడి. యజ్ఞం అంటే సెట్టింగ్ కాదు, వేదం తెలిసిన పండితులు కావాలి. వేద ఘోషతో మార్మోగిపోవాలి. అవును కదా? ఏమయ్యా శంకరం, వేద పండితులు పిలవలేదా? అదేనండి, మన కొత్త రాజధాని కడుతున్నారు కదండి, అక్కడ రోజు హోమాలు పూజలని అందరూ బిజీగా ఉన్నారండి. అందుకే ఎవరు లేరండి. ఓహో, అదంటమ్మా కారణం. డబ్బులు తీసుకో. రండి వేయండి. బావా బాణం. ఇదిగో బాణం, అదిరింది గెటప్. ఇది గెటప్ సెటప్ కాదు, మన సాంప్రదాయం. ఏమీ తెలీదు, నిప్పులో ఉప్పు అనుకుంటా. నో మీటర్, ఓన్లీ రీడింగ్. అయ్యా బాణం గారు, తమ దంపతులు వచ్చి దర్భలు వేయండి. ఇదిగో బాణమా, కాస్త జాగ్రత్త, పంచి తగలడిపోద్ది. నాకు తెలుసులావా, నా జాగ్రత్తలు నేను చూసుకుంటాను కానీ జిప్పెట్టుకో నువ్వు ముందు. చెప్తున్నా అంటే అది కాలిపోదని. ఎవరన్నా కాలేటప్పుడు లాగుతారా, కాలకుండానే లాగుతారా? అంటే మా వాడికి కాస్త ముందు జాగ్రత్త ఎక్కువలే. అందుకనే యజ్ఞం దగ్గరికి వచ్చేటప్పుడు గర్వంగా రాకూడదు. గర్వంగా ఉంటే ఇలానే జరుగుతుంది. వేయండి. అమ్మో,
అమ్మ బాలమణి గారు, తమరు కూడా ఈ జమ్మడ యజ్ఞంలో చెయ్యి వేయండి. అలాగే. బాలమణి గారు, మిమ్మల్ని చూసి అగ్ని జ్వాలలు కూడా రెచ్చిపోతున్నాయి. థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి. థ్యాంక్ యూ. ఒరే పాపిష్టి కల్లోడా, యజ్ఞం ముందు కూర్చుని కూడా నీకు ఏ మసాలా ఆలోచనలేంట్రా? నిన్ను ఇదే మంటల్లో వేసి తగలబెట్టాలి. నమస్కారం బాబా. నమస్తే కోయకుడు బాబు గారు. నమస్తే బాబా. అమ్మ సామ్రాజ్యం గారు, మీరు కూడా ఒక చెయ్యి వేయండి. అలాగే. అమ్మయ్యా, ఇక్కడతో జమ్మిడి యజ్ఞం పరిసమాప్తం. డాడీ, యజ్ఞం పూర్తయిపోయింది కదా, ఇక లెక్కల సంగతి అడిగితే మంచిది. లెక్కలు ఇప్పుడు ఎందుకమ్మా? ఇంకా యజ్ఞం మాటలు ఆడలేదు, తర్వాత చెప్తాడులే. లేదు డాడీ, ఇప్పుడే. శంకరం, సాయంత్రం ఇంటికి వచ్చి యజ్ఞానికి ఎంత వచ్చేదో లెక్కలు చెప్పు. అలాగేనండి. సాయంత్రం దాకా ఎందుకు డాడీ? ఇది ప్రజల డబ్బు. ప్రజల సమక్షంలోనే లెక్కలు అడిగితే అందరికీ ఆమోదంగా ఉంటుంది. ఓకే, ప్రజలందరి సమక్షంలో లెక్కలు చెప్పడానికి నేను రెడీ. యజ్ఞం కోసం వేసిన శుభలేఖలు, మేం చేసిన ప్రయాణాలు అన్నిటి లెక్క కలిపి 1,00,000. సాదర ఖర్చులు 1,00,000. చెప్పనయ్యమ్మా, కంగారు పడతావు ఎందుకు? అరే నువ్వు వెళ్ళి ఆ ఇటుక తీసుకురాపో. అలాగే బా. జిమ్మడి యజ్ఞానికి వాడిన ఈ ఇటుకలు బుద్ధగయ వెళ్లి బోధి వృక్షం పక్కనున్న యజ్ఞ వాటికలోంచి తీసుకొచ్చాం. వీటి విలువ 1,25,000. అరే నువ్వు వెళ్ళి ఆ నెయ్యి గిన్నె తీసుకురా. ఓకే బావా. ఈ నెయ్యి 1,50,000. నెయ్యి 1,50,000? ఇది మామూలు నెయ్యి అనుకుంటున్నారా? హిమాలయాల్లో తిరిగే కామధేనువు అనే ఆవు నుండి 1/4 కిలో తీసుకొచ్చాం. 1/4 కిలో నెయ్యి 1,50,000 అంటే బాగా ఎటకారంగా ఉందండి. అది కామదేవుడు నెయ్య, నో మీటర్, ఓన్లీ రీడింగ్. అయితే ఉండొచ్చు. నువ్వు ఇక ఈ బాబాలు కూర్చున్న ఈ 2 పీటలు ఎంతో తెలుసా? 4,00,000. ఇక ఈ దర్బలు ఎక్కడి నుంచి తెచ్చామో తెలుసా? పంట కాలువ గట్టిన కుప్పలుగా పడుంటాయి. పొరపాటు, తప్పు, అలా మాట్లాడకూడదు. ఇవి గంగా, యమున, సరస్వతి నదుల పక్కన పెరిగిన దర్బలివి. వీటి ఖరీదు 4,00,000. డాడీ, దిస్ ఇస్ టూ మచ్. పుణ్యనదుల నుంచి తెచ్చానంటున్నారు, ఇంట్లో టూ మచ్ ఏముందమ్మా? భూపతి గారు, ఇక ఆ యజ్ఞంలో వేసిన ఇసుక విలువ 3,40,000. ఆ ఇసుక 3,40,000? మేమన్నా పిచ్చాళ్ళ కనపడుతున్నావా? బాలమణి, ఆ ఇసుక ఎక్కడి నుంచి తెచ్చామో తెలిస్తే నువ్వు నోరు మూసుకుంటావు. అది త్రివేణి సంగమం నుంచి తెచ్చాం. మా చెవులు నువ్వు పెట్టిన ఫ్లవర్స్ తో ఇప్పటికే నిండిపోయాయిరా, ఇక ఖాళీగా లేవు. ఇక జిమ్మడి యజ్ఞాన్ని ఆరంభించడానికి వాడిన అగ్గిపెట్టి ఎంతో తెలుసా? నువ్వు వెళ్ళి అగ్గిపెట్టి తీసుకురాపో. ఇది 60,000. దీన్ని ఎక్కడి నుంచి తెచ్చామో తెలుసా? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? శివకాశి నుంచా? కాదు, కాశీలోని విశ్వనాథుడి ఆలయం నుంచి పూజారిని అడిగి మరీ తీసుకొచ్చాం. బాణం, ఆ అగ్గిపెట్టెని ఇలా తీసుకురా. ఏంటి బాణం? ఇదిగోనండమ్మా, ఇది కాశీ విశ్వనాథుని ఆలయంలోంచి తెచ్చిన అగ్గిపెట్టె అంట. 60,000 అంట. లెక్కలంత ఖచ్చితంగా నిజాయితీగా చెప్తున్న శంకరాన్ని అనుమానించకూడదమ్మా. ఇదంతా నువ్వు తప్పని నిరూపించలేవు కదా. డాడీ, ఇది మామూలు అగ్గిపెట్టె, దీని ఖరీదు 5 రూపాయలు. చూడండి నాన్న. అవును, 5 రూపాయలు ఉందమ్మా. చూసారా డాడీ, 5 రూపాయల అగ్గిపెట్టెను 60,000 అని చెప్పాడంటే ఈ యజ్ఞం ఖరీదు పట్టుమని 6,000 కూడా అయ్యుండదు. శంకరం, ఏంటయ్యా ఇది? జనాల్లో సూదిగాడున్నాడు రోయ్. నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు?
సూదిగాడున్నాడు, పారిపో. నేనంత పిరికిదాన్ని కాదు, ఇదంతా డ్రామా అని నాకు తెలుసు. ఇది డ్రామానే. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? నీలో పరివర్తన రావడానికి. రేయ్, దీనివల్ల నా కళ్ళు ఎర్రబడ్డాయి కానీ నాలో పరివర్తన ఏ కోసైనా రాలేదని తెలుసుకో. నీ వల్ల కాదు గాని ఇంటికెళ్ళి ఈటీవీ ప్లస్ చేసుకో, సరేనా? ఈ డబ్బుతో జమ్మడి యజ్ఞం చేయమంటున్నారు బాబాగారు. అయ్యి బాబు, అమ్మాయి గారు రోజు నైట్ వాకింగ్ ఇలా భుజం మీద గిరిటేసుకుని చేయాలా? ఆ సంగతి తెలియక నేను మామూలుగా చేస్తున్నానండి బాబు. అందుకేనేంట్రా రోజు రోజుకి నీ పొట్ట బూడిద గుమ్మడికాయలాగా ఏమిరా నీ నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్య దుష్ట దుర్మార్గ కపట కుటిల టక్కుట మార గజకర్ణ గోకర్ణ మాయా మోహిత క్రీడలు. అయ్యి బాబు, నాకు మామూలు క్రీడలే రావు. ఈ మోస క్రీడలని నాకంట కడతారేంటండి? అమాయకుని పట్టుకుని ఇన్ని మాటలంటారా? చాలించుము నీ ఉన్మత్త కపట మాటలు. సావిత్రి ఒంట్లోకి చంద్రముఖి వచ్చినట్టు ఈ అమ్మాయి గారి నోట్లోంచి గాంధీగొండ ఎలాగనేంట్రా బాబు? ఆఫ్టర్ 10వ తరగతి కూడా పాస్ కాని ఒక బెదవ డిగ్రీ జిల్లా ఫస్ట్ వచ్చిన నన్ను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి నా చేత జోల పట్టించి నా చేతులతో చందాలు వసూలు చేయించుటయా? చేసి తినిపో. రేయ్, ఎక్కడికి రా? మీరే మర్యాదగా పో అన్నారు కదండి, అందుకే గౌరవంగా వెళ్ళిపోతున్నాను. బాణం, నీకు బొర్ర తప్ప బుర్ర పెరగలేదు బాణం. ఏదో అంతా మీ అభిమానం. ఏడ్చావులే, నా ప్రాస ప్రయాస నీకింకా అర్థం కాలేదా? అయ్యి బాబోయ్ బాబోయ్, మామూలుగా కదండి, విభత్సంగా అర్థమైందండి బాబు. ఈ మైసభ సీన్ అంతా ఆ మాయాశంకరం గారి స్కామ్ గురించి, అంతే కదండి? అమ్మాయి గారు, మీకు ఈ సంగతి తెలుసా? ఈ మైసభ సీన్ వింటుంటే నాకు ఫోన్కి వచ్చేస్తుందండి బాబు. ఈ సీన్ అంటే నేను చెవులు కోసేసుకుంటాను, డైలాగులు చెప్పి పిచ్చి పిచ్చిగా పిచ్చెక్కిచ్చేస్తాను. కావాలంటే ఒక ట్రైల్ పార్ట్ వేస్తాను చూసుకోండి. పాంచాలి పంచభద్రుక. అదేంటి అమ్మాయి గారు, బొమ్మాళి అన్నట్టు అలా అరిచారు? గరిట ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే. మరి డైలాగులు ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి. మరి నువ్వేం చెయ్యాలి? నోరు మూసుకుని చప్పట్లు కొట్టాలి కదా. నోరు మూసుకొని ఆ పంచి. కళాకారులను తొక్కేస్తున్నారు, ఏం చెప్తాం? ఆట డామినేషన్. చెప్పండి. నేను కోపంతో నీ జిమ్మడాన్ని తిడితే వాడు అదే పేరుతో జిమ్మడ యాగమని మొదలు పెట్టుటయా? ఎంత మాయా, ఎంత మాయా! డైలాగ్ ఉన్నది ఏ శృతిలో, మీరు చెప్పింది ఏ శృతిలో? డైలాగ్ ఉన్న బేస్ ఏమిటి, మీరు చెప్పిన బేస్ ఏమిటి? మొదలెడతలే పో అనాలి గాని మీరేంటండి ఎంత మాయ చేశారు అంటారు? కళాకారులను తొక్కేయడం అంత ఈజీ కాదండి, పౌరాణికంలో టెంపో మెయింటైన్ చేయడం అంటే. బాణం, నువ్వింకే నెల జీతం తీసుకోలేదనుకుంటాను. ఏనా కొడుకండి, మీరు డైలాగ్ సరిగ్గా చెప్పలేదండి. సూపర్ గా చెప్తున్నారు, ఆదర కొట్టేస్తున్నారు, పిచ్చెక్కిచ్చేస్తున్నారు. కానివ్వండి. సరిగ్గా వాడి మోసాన్ని బయట పెట్టే టైంకి ఆ సూదిగాడు ఏల రావలే, ఆ వచ్చి తిడిపో. కాని జనాలు ఏల పారిపోవలే, ఏల పారిపోవలే. పారిపోకపోతే సూదిపోటుకి పైకి పోయేవాళ్ళు. లేదు, ఇక సహించవలదు. వాడి మోసాన్ని బయట పెట్టవలే, వాణ్ణి ప్రజాకోర్టులో నిలబెట్టవలే. కాని ఎలా? హౌ? కైసా? బోలో బాణం, బోలో. ఓం బరబర గురుదేవాయ. గోకుడాయ నమః. గోకుడిని గోకుడితోనే గోకాలి, ముల్లుని ముల్లుతోనే తీయాలి. పిన్నీస్తో కూడా తీయొచ్చు, అది సరే గాని మా గోకుడు బాబా డైలాగ్ ని జరజరా బరబరా గరగరా వెనక ముందు వాడేస్తున్నావు. ఎవరు స్వామి నువ్వు? పిచ్చి బాణం, ఆ గోకుడు బాబాని నేనేరా.
ఏంటి నువ్వు నువ్వు గోకుడు బాబావా? అవునమ్మా సుజాత, నేనే. మరైతే తిరుపతి కొండ మీద సవరాలు దువ్వెనలో నమ్ముకునే వాళ్ళకి గెటప్ ఏంటయ్యా? అయినా రాత్రికి రాత్రే జుట్టంతా ఎలా ఊడిపోద్దమ్మా? మూర్ఖ భక్త, ఊడిపోలేదు, రాలిపోలేదు. మన ఒరిజినల్ గెటప్ ఇదే. అంటే మరి ఆ జుట్టంతా? మీ అనుమానం నిజమే, విగ్ అన్నమాట. ఏరా బట్ట తలగా, ఎదవ విగ్గు పెట్టుకొని నీ జ్ఞానం అంతా నీ జుట్టులో ఉందని మా నాన్నతో సహా జనాలందరినీ మోసం చేస్తావా? రే బొండ్రా, నీ గుండు పగలగొడతాను. అమ్మ సుజాత, సుజాత ఒక్క నిమిషం అమ్మా. నా బట్టతల గురించి తర్వాత అమ్మా. ముందు నీ గుండెలు పగిలిపోయే విషయం ఒకటి చెప్పాలి. ఈ మధ్య శంకరంగాడి గోకుడు మరీ ఎక్కువైపోయిందమ్మా. చూడు సుజాత, వాడంటే నీకు కోపం ఉంది, మాకు పగుంది. ఆ కోపాన్ని పగని మిక్స్ చేసి వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలంటే నువ్వు నిలబడాలి. ఆల్రెడీ నిలబడే ఉన్నాను. అయ్యో, నిలబడ్డావంటే ఇలా నిలబడ్డం కాదమ్మా, వచ్చే ఎలక్షన్లో మన ఊరు ప్రెసిడెంట్గా నువ్వు నిలబడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నావు? అవును సుజాతమ్మ, ఆ శంకరంగాడు పెద్ద వంకరోడు మాత్రమే కాదు, ఈడియట్, పోకిరి, దేశముదురు, లోఫర్ కూడా. వాణ్ణి మామూలుగా ఎదుర్కోవడం అంత ఈజీ కాదమ్మా. వాణ్ణి దెబ్బతీయాలంటే ఖచ్చితంగా అధికారం ఉండాల్సిందే. నువ్వు తప్పకుండా ప్రెసిడెంట్ అయి తీరాల్సిందే. చూడు సుజాత, నా గ్లామర్తో ఊళ్ళో వాళ్ళందరి చేత నీకు ఓట్లేయించడమే కాదు, నేనే దగ్గరుండి ప్రచారం చేస్తాను. నిన్ను ప్రెసిడెంట్గా గెలిపిస్తాను. గెలిపించడం మాత్రమే కాదు, నువ్వు గెలిచినట్టే అనుకో. నీ మాయలకి మోసాలకి చెక్ పెట్టడం కోసమేరా ఈ సుజాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఏరా, నాతో ఆడుకుంటావా? బ్లాక్ మెయిల్ చేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయిస్తావా? చూపిస్తా సింహంతో వేట, ఈ సుజాతతో ఆట ఎంత డేంజరో నీకు చూపిస్తా. రేయ్, నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేయిస్తా. కలుగులోంచి ఎలకల్ని బయటికి లాగినట్టు నీ అవినీతి చిట్టా మొత్తాన్ని బయటికి లాగుతా. రేయ్ శంకరం, నిన్ను శంకరగిరి మాన్యాలకు పట్టిస్తా. ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. ఆగండి, లాస్ట్ డైలాగ్ బ్యాలెన్స్ ఉంది. నాన్న, అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా మోసం చేసిన మగాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదని ఎందుకు చెప్పారో ఇప్పటికైనా నీకు అర్థమైందనుకుంటాను. అమ్మాయి గారు, ఇదే డైలాగ్ ని రజనీకాంత్ వేరే రకంగా చెప్పినట్టున్నాడే. ఏ, నేను ఇలా చెప్తే వినవా? అయ్యో బాబోయ్, ఎందుకు వినవండి, మీరు ఎలా చెప్పినా వింటామండి బాబు. అబ్బా, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. రేయ్ పదరా. ఉచ్చమ్మగారు, 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 ఉచ్చమ్మగారు. అమ్మాయి గారు, డ్రీమ్ సీన్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేయండి. కళకే అంత సంబరపడిపోతున్నావంటే
ఇక కళ్ళ ముందు జరుగుతుంటే ఇంకెంత సంబరపడిపోతావో ఊహించుకో. స్కీములు బాగానే ఉన్నాయి కానీ స్కాములు చేసే వాళ్ళతో చేతులు కలపడం నాకు ఇష్టం లేదు. ఓం బరబర గురుదేవాయ నమః. ఆ డైలాగ్ నువ్వు ఎవరి కోసం చెప్పావో నాకు తెలుసు గాని ఈ సందర్భంగా నువ్వు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన గోకుడు డైలాగ్ ఉంది. ఏం లేదమ్మా, వాడి డబ్బులు కొట్టేసిన ఆడదొంగ నువ్వేనని ఊరందరి ముందు నన్ను చెప్పమని ఎన్ని రకాలుగా గోకాలో అన్ని రకాలుగా గోకుతున్నాడమ్మా. భరించలేక బరస్ట్ అవుతానేమో అని భయంగా ఉందమ్మా. అమ్మాయి గారు, దొంగనాయాలైనా వీళ్ళు చెప్పేది విని ఒప్పేసుకోండి, లేకపోతే దొంగతనం స్కామ్లో మీతో పాటు నేను ఇరుక్కుంటాను. ఒప్పేసుకోండి. మా మంత్రి బాణంతో సుదీర్ఘంగా చర్చించిన పిమ్మట ప్రజల శ్రేయస్సు కోసం మీతో చేతులు కలపటానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక కండిషన్. కండిషనా? ఏంటమ్మా గోకుడు? ఏం లేదు, ఆ శంకరంగాడు ఎంత గోకినా చిచి అదే ఎంత బెదిరించినా సరే మీరు నోరు తెరవకూడదు. ఓకేనా? ఓకే కాదమ్మా, డబుల్ ఓకే. వాడు రక్తం వచ్చేలా గోకినా సరే నేను నోరు తెరవను. అందుకే ఈ క్షణం నుంచి నువ్వు సర్పంచ్ గా గెలిచేదాకా నేను మౌనవ్రతం పాటిస్తున్నానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. సుజాత, ఇక నీకు ఓకే కదా? ఇక ఇప్పటి నుంచి మేము ప్రచారం పనుల్లోనే ఉంటాం. వెళ్ళొస్తాను సుజాతమ్మ. నేను నోరు తెరిచి మాట్లాడే చివరి డైలాగ్ ఇదే. సర్పంచ్ సుజాతకి జిందాబాద్, సర్పంచ్ సుజాతకి జిందాబాద్, సర్పంచ్ సుజాతకి జిందాబాద్. చూసావా బాణం? చాలా చూసానండి. మిమ్మల్ని అప్పుడే సర్పంచ్ చేసి జిందాబాద్లు కొట్టేస్తున్నారు. నేను మాట్లాడుతుంది వాళ్ళ జిందాబాద్ల గురించి కాదు, ఆ దొంగ సచ్చినోడి కోసం ఈ దొంగ బాబాతో చేతులు కలపాల్సి వచ్చిన పరిస్థితి గురించి. రాజకీయం అంటే అంతేనమ్మా. ఫిక్సింగ్లు, మ్యాచ్ ఫిక్సింగ్లు, ఎత్తులు, పై ఎత్తులు, పొత్తులు, చిత్తులు చాలా సహజం అమ్మా. చిన్నపిల్లవు, నీకు తెలియదు. అపరమేధావని చెప్తున్నాను, విని నేర్చుకో అమ్మా. బాణం ఎదవ లాజిక్లు చెప్పావంటే చంపేస్తాను. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మాయి గారు అది? నేను జోలపట్టి కష్టపడి చందాలు వసూలు చేసిన యాగఫలం అందలేదని అందరూ బాధపడుతున్నారు. అందుకే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దామనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? నేరం ఆడి చేస్తే శిక్ష మీరు అనిపించాలా? ఆడి చేత మొత్తం అన్ని కక్కించడం కోసమే కదా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసింది. చూడండి అమ్మాయి గారు, 20 రోజుల్లో జస్ట్ 10 days, అదే జస్ట్ 20 days మీరు సర్పంచ్ అయిపోతారు. అలా ప్రమాణ స్వీకారం అయిపోగానే మొదటి సంతకం ఆడ అవినీతి ఫైల్ మీద పెట్టేసేయండి. దాంతో ఆ శంకరంగాడు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అన్ని సిరిగిపోతాయి అంతే. అమ్మాయి గారు, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. ఈ రోజు అయ్యగారు పక్కూరు పంచాయతీకి వెళ్ళి రాకపోవటం చాలా మంచిదైంది.